డామినేటింగ్ విక్టరీతో గ్రాండ్గా సీజన్ ఆరంభించిన ఆర్సీబీ 5 మ్యాచ్ల వరకు అదే జోష్లో ఉంది. ఒక రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్లలోనూ ఏకపక్ష విజయమే సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే ఏంటో చూపించింది. లక్నోపై టాస్ గెలిచిన రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకొని లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఆర్సీబీ తన బౌలింగ్ తో లక్నో టాప్ ఆర్డర్ ను మొత్తం పతనం చేసింది. తొలి 4 ఓవర్లలో భారీ స్కోర్ చేయలేకపోయిన నిలకడగా ఆడిన లక్నో ఆ తర్వాత నుంచి పెవిలియన్ కి క్యూ కట్టడం మొదలుపెట్టింది. కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడి మళ్లీ క్రీజ్లోకి వచ్చినా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో 146 పరుగులకు లక్నో సూపర్ జెయింట్స్ ఆల్అౌట్ అయిపోయింది. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ నిదానంగా ఆడుతూ మ్యాచ్ ని ముగించింది. అనారోగ్యంతో ఉన్న విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజ్లోకి రావడమే కాకుండా 49 పరుగులు చేసి తన నిబద్ధతను చాటుకున్నాడు. పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్ హిట్టింగ్ చేయడంతో 15.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కి దూసుకుపోయింది. 5 మ్యాచ్లలో 4 గెలిచి 1 ఓడి 1.503 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 5 ఇన్నింగ్స్లలో 228 పరుగులతో టాప్ ప్లేస్ లో నిలవగా ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 224, రజత్ పటిదార్ 222, ఇషాన్ కిషాన్ 213, వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో టాప్ 5 లో నిలిచారు.